श्रीगुरुभ्यो नमः। हरि ओम। ओम नमो भगवते वासुदेवाय। नारायणं जगन्नाथं मन्दस्मितविराजितं जपे देवमिमं भक्त्या मन्त्रं सर्वार्थसिद्धये। सर्वदोषहरं पुण्यं सकलव्याधिविनाशनं वसुदेवसुतः पातु मूर्धानं मम सर्वदा। వసుదేవ సుతుడైనటువంటి కృష్ణ భగవానుడికి నా యొక్క సర్వ దోషములను తనకై తానే పోగొట్టేటువంటి వాడు, అనారోగ్యాది బాధల నుండి సమాజాన్ని ఉద్ధరించేటువంటి వాడు, తన యొక్క మందస్మితము చేత ప్రజానీకానికందరికీ కూడా ఆనందాన్ని ప్రసాదించేటువంటి వాడు, తమ నామ జపం చేయడం చేతనే మోక్ష సిద్ధిని ప్రసాదించేటువంటి జగత్కారకుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మను మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి నమస్కరిస్తూ ఈ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందులో విశేషాలు తెలుసుకుంటున్నటువంటి అందరికీ కూడా నమస్సుమాంజలి సమర్పిస్తూ ఉన్నాను. ముందుగా అందరికీ విజ్ఞాపనం ఏమిటంటే, ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి విశేషాలు ఇతోధికంగా నేను చెప్పేందుకు గాను కావలసినటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తూ ఒక లైక్ చేయండి. అందరికీ షేర్ చేస్తూ ఇందులో ఉన్నటువంటి విశేషాలన్నీ అందరూ తెలుసుకునేందుకు ఒక అవకాశాన్ని ఇచ్చి నన్ను ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ, మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నటువంటి ఈ ధనుర్మాస ఉత్సవ వైశిష్ట్యంలో భాగంగా ఈ గోదాదేవి చేస్తున్నటువంటి పాసురములు, వాటిలో ఉన్నటువంటి విశేషాలు తెలుసుకుంటూ 10 పాసురములకు సంబంధించిన విశేషాలు మనం తెలుసుకున్నాం. ఇక ఈ రోజున 11వ రోజు పాసురాన్ని గురించి, దాంట్లో ఉన్నటువంటి విశేషాల గురించి తెలుసుకుందాం. 10 రోజులలో ఉన్నటువంటి ఈ పాసురములలో ఒక 5గురు గోపికలను ఈ గోదాదేవి నిద్రలేపుతూ వస్తోంది. అలా ఈ రోజున కూడా మరొక గోపికను నిద్రలేపుతోంది. ఈ గోపికను నిద్రలేపడంలో ఒక విశేషం ఉంది. అదేమిటంటే, వీళ్ళు ఆవిడని నిద్రలేపుతూ పిలుస్తున్నటువంటి పిలుపులలోనే విశేషాలన్నీ దాగి ఉన్నాయి. ఆ గోపిక ఆత్మ సౌందర్యాన్ని కలిగినటువంటిది, భగవత్ కైంకర్య నిష్ఠమును కలిగినటువంటిది. అలాంటి ఈ గోపిక గోపాల వంశంలో జన్మించడం చేత కులముతో సౌందర్యాన్ని పొంది ఉన్నది. అట్లాగే సహజంగానే కృష్ణుని ఆరాధించడం చేత అనుభవిస్తూ ఆత్మ సౌందర్యాన్ని పొంది ఉండడం చేత బాహ్య సౌందర్యం కూడా, రూపలావణ్య విశేషం కూడా ఈ గోపికకు ఉన్నది. అంతేకాకుండా కృష్ణునితో సాన్నిధ్యాన్ని పొంది ఉండడం చేత గుణ సంపన్నత కూడా ఆవిడకు ఉన్నది. కనుక మూడిటి చేత సౌందర్యంగా అతిశయించినటువంటి గోపిక ఈవిడ. 1 కులము, 2 రూపము, 3 గుణము. ఈ 3 రకాలైనటువంటి విషయాలే మనిషి యొక్క ఉన్నతికి కారకములు. మానవుని యొక్క జీవన సార్థక్యాన్ని ప్రసాదించేటువంటివి ఈ 3 గుణములే. కనుక రూపము, గుణము, కులము, ఈ 3 కూడా ఎప్పుడు మానవుని యొక్క సర్వోన్నత స్థితిని నిర్దేశిస్తాయి. అలాంటి మూడిటిల్లోనూ ఈ గోపిక చాలా గొప్పదట. అలాంటి గోపికను వీళ్ళు నిద్రలేపుతున్నారు. ఏమండి, ఈ గోపికకు సంబంధించిన కులము లేదా రూపము లేదా గుణములు ఆవిడ నిద్రలేపడము, ఇవన్నీ కూడా దేనికి అంటే, భగవంతునికి ఏది ఇష్టమో చెబుతూ అలాంటి ఇష్టములన్నీ ఈవిడలో ఉన్నాయి. కనుక భగవంతునికి ఇష్టమైనటువంటి ఈ గోపిక మన వెంట ఉండడం వల్ల భగవంతుని యొక్క ఇష్టానికి మనం కూడా పాత్రులమవుతామని భావిస్తున్నారు వీళ్ళందరూ. కాబట్టి ఈ గోపికను నిద్రలేపుతున్నారు. కృష్ణుడు ఎట్లాగైతే వ్రేపల్లె మొత్తానికి ఆదరించదగినవాడుగా ఉన్నారో, ఆరాధించదగినవాడుగా ఉన్నాడో, అట్లనే కృష్ణ ప్రేమకు పాత్రురాలైనటువంటి ఈ గోపిక కూడా ఆదరణీయవతిగా ఆ గ్రామంలో పేరొందింది. అలాంటి గోపిక కనుక కృష్ణునికి సాన్నిహిత్యాన్ని కలిగి ఉన్నది కనుక ఆవిడ వీళ్ళ వెంట ఉంటే భగవానుని యొక్క కటాక్షం త్వరగా లభిస్తుంది అని వీళ్ళ యొక్క ఆలోచన. అందుచేత ఈ గోపికను వాళ్ళు నిద్రలేపుతున్నారు. అంతేకాకుండా స్వధర్మాన్ని ఆచరించే వాళ్ళు అంటే భగవంతుడికి చాలా ఇష్టం అండి. వాళ్ళు ఏ పనిలో నియోగించబడ్డారో ఆ పనిని యథావిధిగా కొనసాగించేటువంటి వాళ్ళంటే భగవంతుడికి చాలా ఇష్టం. ఆ విషయాన్నే భగవద్గీతలో కృష్ణుడు
చాలా చక్కగా చెప్పుకున్నాడు. యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. ఎవని వలన ఈ సర్వభూతముల యొక్క నడకలు కొనసాగుతున్నాయో, ఎవడు విశ్వమంతటిని కూడా వ్యాపించి ఉన్నాడో అలాంటి పరమాత్మను నేను నా కర్మ చేత, నాకు నియోగించబడినటువంటి కర్మము చేత ధ్యానిస్తున్నాను అని భావించేవాడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు అని చెప్పుకున్నాడు. కనుక ఇక్కడ గోపకులం అంటే ఏమిటి? గోవులను కాస్తూ వాటిని రక్షిస్తూ భగవంతుడికి ఇష్టమైనటువంటి కర్మాచరణం చేసేటువంటి జాతి అది. అలాంటి ఒక ఉన్నతమైనటువంటి వంశంలో జన్మించింది కనుక ఈ గోపికకు గొప్ప లక్షణం ఉన్నది, భగవంతుని యొక్క ఆశ్రయత్వం. కనుక ఆవిడ మన వెంట ఉంటే బాగుంటుందని వీళ్ళు భావిస్తున్నారు. అందుకని ఆవిడని వాళ్ళు నిద్రలేపుతున్నారండి. భగవంతుడు సర్వ జగత్తుకి కారణం ఆయనేనని, అట్లాగే సర్వ జగత్తులోనూ ఉన్నటువంటి ప్రతి వస్తువులోనూ వ్యక్తిలోనూ ప్రతి చోట కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడని తెలుసుకోవడమే భగవత్ స్వరూప జ్ఞానం కదా. అలాంటి భగవత్ స్వరూప జ్ఞానము ఈవిడికి ఎక్కడి నుంచి వచ్చిందట? తన వంశం నుండే వచ్చిందట. అలాంటి జ్ఞానం కలిగిన వాళ్ళు కనుకనే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ రోజుకి కూడా గోవులను కాయటం, వాటి నుండి వచ్చేటువంటి పాలను పితకడం, వాటికి ఏదైనా ప్రమాదాన్ని తెచ్చిపెట్టేటువంటి ఉంటే వాటితో పోరాడి వీటిని రక్షిస్తూ ఉండడం, ఇవన్నీ చేస్తున్నారు కదా వాళ్ళు. కాబట్టి భగవత్ స్వరూప జ్ఞానాన్ని పొందినటువంటి వంశం అది. అలాంటి వంశంలో ఈ గోపిక జన్మించింది. అందుచేత కులము చేత గొప్పది ఆవిడ అయింది. అందువల్ల ఆ గోపిక మనతో ఉంటే బాగుంటుందని వీళ్ళు భావించడంలో ఒక అర్థవంతమైనటువంటి విషయం. అంతేకాకుండా పరమాత్మ యొక్క సాన్నిహిత్యం పొందాలి అంటే స్వధర్మాన్ని ఆచరించాలి. అలా స్వధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నటువంటి వాళ్ళట ఇదంతా భగవంతుని కోసమే చేస్తున్నాను, భగవంతుడు నాకు ఇచ్చినటువంటి బలంతో చేస్తున్నాను, ఆ భగవానుడే నాకు ప్రసాదించినటువంటి శక్తితో ఈ కైంకర్యాన్ని చేస్తున్నాను, అంతే తప్ప నేనేం చేయట్లేదు, ఆయనే నా శరీరంలో చేరి నా చేత ఈ పనులన్నీ చేయిస్తున్నాడని భావిస్తారు. అలా భావించడమే స్వధర్మ ప్రతిపాదనము. అలాంటి స్వధర్మ ప్రతిపాదన చేసేటువంటి వాళ్ళంటే భగవంతుడికి చాలా ఇష్టం. ఎందుకని? నువ్వు ఈ పని చేయి అన్నప్పుడు ఆ పని మాత్రమే చేసి వచ్చేవాళ్ళు ఉన్నారనుకోండి, ప్రమాదం లేనటువంటి పనులు చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని చూస్తే తండ్రికి చాలా ఆనందం కదా అలాంటి పిల్లలను చూస్తే. అలాగే భగవంతుడికి కూడా ఇలాంటి సమాజాన్ని చూస్తే చాలా ఆనందం కలుగుతుంది. ఎందువల్ల కలుగుతుంది అంటే దానివల్ల వాడు బాధపడడు. ఈ పని చెడిపోయింది అనుకోండి, అది చెడిపోవడానికి కారణం నేను కాదు, నా చేత లోపలుండి చేయిస్తున్న భగవంతుడే, నాకేం సంబంధం లేదు, ఇది అది దేవుడే చేయించాడు అని భావించడం. అట్లనే దానివల్ల ఏదైనా మంచి ప్రయోజనం కలిగిందనుకోండి, ఎక్కువ పొంగిపోడు వాడు. ఎందుకని పొంగిపోడు? ఇది నాది కాదు, భగవంతుడు నా చేత అలా చేయించాడు అనుకుంటాడు. అంటే ఆనందమైన విచారమైన సమత్వ భావనని కలిగి ఉంటారు ఎవరు? స్వధర్మాన్ని ఆచరించేవాడు. భగవత్ కైంకర్యాన్ని నెరవేర్చటము అనేటువంటిది ఒక చక్కనైనటువంటి అవకాశంగా వీళ్ళు భావిస్తూ ఉంటారు. అట్లాంటి భావన చేత బాధ కలిగినా, కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, మరొకటి వచ్చినా వీళ్ళు సమభావనతోనే దాన్ని స్వీకరిస్తారు. ఎవరికైతే స్వధర్మాచరణము యందు విచారణ ఉన్నదో, ఎవరికైతే స్వధర్మాచరణములో సమత్వ భావన ఉండదో వాళ్లకు మాత్రం బాధలుంటాయి, సంతోషాలుంటాయి, ఏది కలిగితే దానికి కుంగిపోవటమో లేదా పొంగిపోవటమో చేస్తుంటారు. అందుచేత భగవంతుడు ఏం చేస్తాడట? స్వధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళందరికీ కూడా స్థితప్రజ్ఞను కలిగిస్తాడట. అలాంటి స్థితప్రజ్ఞను కలిగి ఉన్నది ఈ గోపిక. అందుచేత ఆ జ్ఞానాన్ని పొందినటువంటి గోపిక నుండి మనం కూడా పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందగలుగుతామని వీళ్ళు విశ్వసిస్తున్నారు. అంతేకాకుండా యస్ సర్వత్ర అభిస్నేహ తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితాః అని. బాధ కలిగినప్పుడు పొంగిపోకుండా, సంతోషం కలిగినప్పుడు పొంగిపోకుండా సమత్వ భావాన్ని కలిగి ఉండడమే స్థిత ప్రజ్ఞ అని పిలువబడుతుంది. అలాంటి ప్రజ్ఞ భగవంతుడు ఎవరికి ఇస్తాడట? ఈ చేసేటువంటి ఏ కర్మాచరణము నేను చెయ్యడం లేదు, భగవంతుడు నా యందు ఉండి చేయిస్తున్నాడు, ఈ పొందినటువంటి ఈ ఫలమంతా కూడా నాది కాదు, భగవంతునిదే అని విశ్వసించడమే స్థితప్రజ్ఞ. అలాంటి స్థితప్రజ్ఞులు గోపాలకులు అని ఇక్కడ భావన.
కాబట్టి అట్లా స్థిత ప్రజ్ఞ కలిగినటువంటి ఒక గోపాల వంశంలో ఈ స్వధర్మ నిరతుడై ఉన్నటువంటి వాళ్ళు, గోవులను కాయడం, పాలు పెతకడం ఇలాంటి పనులు స్వధర్మం. అలాంటి స్వధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళు కనుక అలాంటి గొప్ప వంశంలో ఆవిడ పుట్టింది ఒక కారణం. ఇక రెండవ కారణం ఏమిటి అంటే ఆ ధర్మాన్ని కాపాడుతూ స్వధర్మాన్ని చేస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి ధర్మానికి అడ్డుపడేటువంటి వాళ్ళు, అంటే గోవులకు ఇబ్బందులు కలిగించడం, ఆ గోవులను ఇబ్బందులు పెట్టడం ఇలాంటివి చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా. అలాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు నియంత్రించగలిగే శక్తిని కూడా పొంది ఉన్నారట. ఎవరు? ఆ గోపాలకులు. అంటే తమ స్వధర్మానికి హాని కలిగించేటువంటి వాళ్ళను వీళ్ళు లెక్క చెయ్యరు. అందువల్ల వాళ్ళు ఏమవుతున్నారు? స్వధర్మాచరణలో నిష్ఠులవుతున్నారు. కనుక అలాంటి గొప్ప వంశం ఈవిడది. ఇది రెండవ కారణం. ఇక మూడవది ఏమిటంటే వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కైంకర్యం ఏది? గోవులను కాయడము, పాలు పెతకడము ఇలాంటి పనులు. ఇలాంటి పనులన్నీ కూడా చేస్తూ వాటిని రక్షిస్తున్నాం మేము. కనుక మేము రక్షించడం కోసం చేసే ఏ పనైనా సరే మాకు ఎటువంటి పాపమును అంటనివ్వదు. ఎందుకని అంటనివ్వదు? ఇది మా ధర్మం, మా ధర్మాన్ని మేము పాటిస్తున్నప్పుడు మా ధర్మానికి అడ్డం వచ్చినటువంటి వాళ్ళనే మేము అడ్డగిస్తున్నాం తప్ప మరొకటి కాదు కదా. కనుక అది తప్పు కాదు అని చెప్పి తెలుసు. అంటే ఉదాహరణకు ఇప్పుడు ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు అనుకుందాం. ఆయన దేవాలయానికి వెళుతూ మడిగా ఉండి, తన శుచిగా ఉండి ఆ మడిని కట్టుకుని ఆ మడి పాత్రను తీసుకుని దేవాలయానికి వెళుతున్నాడు. ఆ వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో ఎవడో ఒక ఆకతాయి వచ్చి ఆయన అంటుకోవడం, ముట్టుకోవడం, ఎందుకు అంటుకోకూడదని ఎగతాళికి చేయడం ఇలాంటివి చేస్తున్నప్పుడు వాణ్ణి దండించడమో నిందించడమో చేయడం ఈయన చేస్తున్నటువంటి పాపము కాదు. ఎందుకని కాదు? తన యొక్క స్వధర్మాచరణం చేస్తున్నటువంటి సందర్భంలో అతను ఆ ధర్మానికి ఆటంకం కలిగిస్తున్నాడు కనుక. కాబట్టి ఆ ధర్మాన్ని ఎలా చేయాలి అంటే ఎటువంటి దోషములు లేకుండా చేయాలి. అట్లా దోషరహితంగా నువ్వు ధర్మాన్ని ఆచరిస్తున్నప్పుడు దానికి అడ్డం వచ్చినప్పుడు ఎవరైనా వాడిని నియంత్రించడం తప్పు కాదు అనేది ధర్మ సూక్ష్మం. అదే కదా భారతం అంతా కూడా మనకు తెలుస్తున్నది. ఆ కర్ణుడు ఉన్నాడు. కర్ణుడు ఎందుకు సంహారం చేయాల్సి వచ్చింది అంటే కర్ణుడు అధర్మం వైపు నిలబడ్డాడు. ధర్మం వైపు కనుక కర్ణుడు నిలబడితే కర్ణుడి కంటే గొప్పవాడు మరొకడు ఉండేవాడు కాదు. కానీ కర్ణుడు ఏం చేశాడు? అధర్మం అని తెలిసి కూడా దానికి తాను సహాయకారిగా ఉన్నాడు. కనుకనే కర్ణుడికి మరణము అనేటువంటిది సంభవించింది. భగవంతుడు దగ్గర ఉండి దాన్ని అణచివేయడం జరిగింది. ఎందుకని అలా జరుగుతుంది అంటే ధర్మాచరణమును మాత్రమే భగవంతుడు పట్టుకుంటాడు. మనం కూడా దాన్నే పట్టుకోవాలి. ధర్మాన్ని పట్టుకుని నువ్వు గనక జీవిస్తే ధర్మో రక్షతి రక్షిత, అదే నిన్ను రక్షిస్తుంది అని చెప్పినటువంటి కారణం కూడా ఇదే. కాబట్టి అలాంటి చక్కని లక్షణం కలిగిన వంశంలో ఈ గోపిక పుట్టింది గనక ఆవిడ ధర్మమైనటువంటి భగవానుని పట్టుకున్నది. మనకు కూడా పట్టుకున్న భగవంతునితో సత్సంబంధాన్ని నెలకొల్పగలిగిన సామర్థ్యం ఆవిడకున్నదని వీళ్ళు విశ్వసిస్తున్నారు. కనుకనే ఆవిడనే నిద్రలేపుతున్నారు. అంతేకాదండి, ఇంకొక చిన్న విషయం కూడా దీంట్లో ఉంది. ఏమిటంటే భగవత్ కైంకర్యము అనేటువంటిది నిష్ఠారూపంగా మనం గ్రహించినప్పుడు ఇది రెండు రకాలైనటువంటి వాళ్లకు వర్తిస్తుంది. వాళ్ళు ఎవరు అంటే స్వధర్మాన్ని ఆచరిస్తూ ఆ ధర్మాచరణాన్ని సమత్వ దృష్టితో ఆచరిస్తూ భగవత్ కైంకర్యాన్ని నెరవేర్చేవాళ్ళు కొంతమంది. దీనికి ఉదాహరణే గోపాలకులు. వాళ్ళు గోవుల్ని కాపాడుతున్నారు, వాటి నుండి వచ్చేటువంటి క్షీరాన్ని తీసుకుంటున్నారు, తద్వారా క్షీర సేవనం ద్వారా పరమాత్ముడైనటువంటి కృష్ణ భగవానుని సేవిస్తున్నారు. ఇది మొదటిది. ఇక రెండవది ఏమిటి అంటే భగవత్ కైంకర్యమే పరమావధిగా కలిగి ఉండడం. అంటే భగవత్ కైంకర్యం చేసిన తరువాత మిగతా పనులు చేస్తారు వీళ్ళు. అట్లాంటి వాళ్లను కూడా భగవంతుడు కటాక్షిస్తాడు. ఎందుకని? భగవత్ కార్యాన్ని చేసిన తరువాత వాళ్ళ కర్మాచరణం వాళ్ళు చేస్తున్నారు, దాన్ని వదిలిపెట్టట్లా, కేవలం భగవంతుడి కైర్యమే చేయట్లే. కాబట్టి వాళ్ళన్నా భగవంతుడికి ఇష్టమే. ఇది లోకంలో ఉన్నటువంటి భగవత్ కైంకర్య నిష్ఠకు ఉన్నటువంటి రెండు మార్గాలు. దీనికి కారణం బ్రాహ్మణోత్తములు ఉన్నారు, అలాగే మిగిలినటువంటి క్షత్రియులు, వైశ్యులు, మిగిలినటువంటి కాయకర్మలు చేసేటువంటి కాయకష్టం చేసేటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు.
వీళ్ళందరూ ఏం చేస్తారు, వాళ్ళు చేసేటువంటి కాయ కష్టము సంబంధమైనటువంటి అనేక రకాల విషయములను పూర్తి చేసుకున్న తదుపరి భగవంతుని సేవ చేస్తారు. కానీ బ్రాహ్మణులు ఏం చేస్తారు, ముందు భగవత్ సేవ చేసుకుని ఆ తర్వాత మిగతా కైంకర్యాలు నెరవేరుస్తారు. ఇలా రెండు మార్గాలు. ఈ రెండు మార్గములలోనూ కూడా కర్మాచరణాన్ని వదిలిపెట్టకుండా ఉన్నవాడంటేనే భగవంతుడు ఇష్టపడతాడు. కనుక ఎవరి కర్మను వాళ్ళు ఆచరించవలసిందే. ఫలితాన్ని గురించి ఆలోచించకుండా కర్మాచరణం చేయాలి. అలా చేస్తే భగవంతుని యొక్క కటాక్షం ఉంటుంది. ఇప్పుడు ఈ గోపాల వంశము తన కర్మాచరణాన్ని తాను ఆచరిస్తూ భగవత్ సేవ చేసేటువంటిది. కనుక అలాంటి వంశంలో పుట్టినటువంటి గోపిక ఈవిడ. భగవంతుడికి చాలా ఇష్టమైనటువంటిది, స్వధర్మాన్ని ఆచరించే కులము. కనుక అలాంటి వంశంలో పుట్టింది కనుక ఈ గోపిక ద్వారా మనం వెళితే మన పని సులభం అవుతుందని భావిస్తున్నారు ఈ గోపికలందరూ కూడా. ఈ విధంగా ఈ గోపిక ఆత్మ సౌందర్యాన్ని పొందింది భగవత్ సేవనం ద్వారా. అలాగే భగవంతుని ఎడల తనకు కలిగినటువంటి ప్రేమాతిశయం చేత ఆవిడ యొక్క బాహ్య సౌందర్యం కూడా చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటిదిగా ఉన్నదట. స్త్రీలందరూ, వీళ్ళందరూ గోపికలందరూ కూడా స్త్రీలే కదా. ఈ స్త్రీలకు కూడా ఆవిడ సౌందర్యం గొప్పగా కనిపిస్తుంది. అంటే స్త్రీలు కూడా మోహించేంతటి సౌందర్యం ఆవిడకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ శ్రీకృష్ణ సమాగమ పరిపూరితమైన మధురానుభూతి చేత వచ్చింది. చూడండి, తెలియకుండానే ఒక వర్చస్సు ఉంటుందండి. భగవత్ సేవ చేసేటువంటి వాడి ముఖంలో తెలియకుండానే ఒక కాంతి ఉంటుంది. అలాంటి కాంతిని పొందడం. మేఘం ఉన్నది చూడండి, నీటితో బాగా నిండి ఉన్నటువంటి మేఘం చూడండి, నల్లగా ఉంటుంది, అయినప్పటికీ చాలా చూడాలనిపించేటువంటి సౌందర్యాన్ని కలిగి ఉంటుంది. అట్లనే భగవంతుని యొక్క ఆలోచనలు, భగవత్ పరిపూర్ణత్వము అనేటువంటి భావనలు మన మనస్సులో నిండుగా ఉన్నప్పుడు మన ముఖ వర్చస్సు కూడా అలాగే ఉంటుంది. ఈవిడ కృష్ణ పరమాత్మను మనస్సు నిండా నింపుకుని ఉన్నటువంటిది కనుక ఆ గోపిక చాలా సౌందర్యంగా ఉంటుందట. వాళ్ళ సౌందర్యాన్ని కూడా వీళ్ళు బాహ్య సౌందర్యాన్ని కూడా ఆస్వాదిస్తున్నారు. మేఘాన్ని చూసి ఆనందించడం దేనికోసం అంటే, మేఘం ఏం చేస్తుంది, అన్ని ప్రాంతాలు, కొండల, గుట్టల, సముద్రాల, లోయల, ఇలాంటి భావనలు ఏమి ఉండవు, అన్ని చోట్ల వర్షిస్తూనే ఉంటుంది మేఘం. అట్లనే బాహ్య అంతఃసౌందర్యం కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారట, అన్ని చోట్ల ఒకే రకంగా ప్రవర్తిస్తారట. కనుక ఈవిడిని వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, నువ్వు మాయందు కూడా అలాంటి కృష్ణతత్వాన్ని ప్రసాదింపచేయవమ్మా మాకు అని వేడుకుంటూ వీళ్ళు ఆ గోపికని ప్రార్థన చేస్తున్నారు. అలా నిద్ర లేపబడుతున్నటువంటి ఈ గోపిక భగవద్ అనుభవము పరిపూర్ణమైనటువంటిదై, భగవద్ అనుభవం చేత ఆనంద పరిపూర్ణత్వాన్ని పొందినటువంటిదై ఉన్నది. ఆ గోపికను నిద్ర లేపుతూ వీళ్ళు ఎలా లేపుతున్నారో ఈ రోజున మనం తెలుసుకుందాం. ముందుగా పాసురాన్ని పఠించుకొని. கத்துக்கரவை கணங்கள் பல கரந்து செத்தார் திரளியச் சென்று செருச்செய்யும் குத்தமொன்றில்லாத கோவலர்தம் பார்க்கொடியே புத்தரவல்குள் புனமயிலே போதராய் சுத்தத்து தோரிமாரெல்லாரும் வந்து நின்முத்தம் புகந்து முகில் வண்ணன் பேர்பாட சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ ఎత్తుకురంగుం పొరులేరో రెంబావాయ్. లోకానికి అంతటికి కూడా కళ్యాణప్రదమైన ఫలితాలు ఇచ్చేటువంటి వ్రతం ఇది. కనుక అందరము కలిసి ఆచరిద్దాము రండి అని ఈ గోపికను నిద్రలేపుతున్నారండి వీళ్ళందరూ కూడా. లేపడంలో చూడండి మంచి విషయాలు చెప్తున్నారు. కత్తుక్కరవై, కత్తుక్కరవై అంటే చిన్న చిన్న దూడలు, లేగ దూడలు కలిగినటువంటి ఆవుల యొక్క, లేగ దూడలు కలిగిన ఆవులు అంటే పాలిచ్చే ఆవులు అని అర్థం. అట్లాగే పల అనేకములైనటువంటి కణంగల్ మందలను, ఒక గోవు కాదు, రెండు గోవులు కాదు, ఏదో ఒక 4-5 గోవులు కాదు, మందలు ఉన్నాయట. దూడల చేత ప్రకాశిస్తున్నటువంటి పాడి ఆవుల మందలు ఉన్నాయట. అలాంటి పాడి ఆవుల యొక్క మందలకు కరందు పాలు పితికేటువంటి వాళ్ళై, పాలు పిండుతున్నటువంటి వాళ్ళు అని అర్థం. అలా పాలను పిండుతూ ఉండేటువంటి ఒక గోపాల వంశంలో ఉద్భవించింది ఈవిడ. అలా లేగదూడలు కలిగినటువంటి చాలా ఆవుల యొక్క మందల యొక్క పాలు పిండి
ఇక్కడ ఈ పాలు పిండడం, గోవుల నుండి పాలు పిండడం రెండు విషయాలండి. గోవులు ఏం చేస్తాయట? లేగదూడలకు పాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి. ఇక్కడ గోవులు ఆచార్య స్వరూపములైతే లేగదూడలు భగవత్ కటాక్షం కోసం వేచి చూసేటువంటి ఈ గోపికా స్త్రీలట. చూడండి, అలా ఆ ఆచార్యులు అనేటువంటి వాళ్ళు గోవులకు పాలను ఇవ్వాలి అనేటువంటి తాపత్రయం వాటికుంటే ఆ పాలను స్వీకరించాలనేటువంటి తాపత్రయం దూడలకు ఉంటుంది. ఇక్కడ తాపత్రయం చాలా ప్రాధాన్యతను సంపాదించుకున్నది. అందుకనే గోవులు దూడలు అనేటువంటి ఒక వ్యాపకత్వాన్ని ఇక్కడ మనకు చూపిస్తున్నారు. అంతేకాకుండా ఈ లేత వయస్సులో ఉన్నటువంటి దూడలకు పాలు ఇచ్చేటువంటిది యవ్వనగ్రస్తురాలైనటువంటి ఒక ఆవు. యవ్వనంలో ఉన్నటువంటి ఆవులు కడుపు నిండా పాలు ఇవ్వగలుగుతాయి. అట్లనే భగవత్ పరిపూర్ణత్వాన్ని పొందినటువంటి గురువులు ముసలివాళ్లే అయినప్పటికీ ఇలాంటి భగవత్ జ్ఞానం వల్ల వాళ్ళు పడుచువాళ్లుగా కీర్తించబడతారట. అలాంటి పడుచుదనాన్ని సూచిస్తుంది ఇక్కడ గోవులతో ఆచార్యుల్ని పోల్చడం. అట్లనే ఈ దూడలు లేగదూడలు అంటున్నారు. లేగదూడలు అంటే ఉత్సాహం ఉంటుంది, ఉరకలెత్తుతూ ఉంటాయి. అలాంటి ఉరకలెత్తేటువంటి హృదయం కలిగినటువంటి గోపికలందరూ కూడా ఈ దూడల వలె ఆచార్యులు అందించేటువంటి ఆ పాలను తీసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ ఆచార్యులుగా ఎవరిని భావిస్తున్నారు? వీళ్ళు ఆ పరమాత్మ యొక్క పరిపూర్ణమైన ప్రేమాతిశయాన్ని అనుభవిస్తున్న గోపికను ఆ గురువుగా వీళ్ళు భావిస్తున్నారు. కనుకనే అలా దూడలకు పాలు ఇచ్చేటువంటి ఆ ఆవుల నుండి పాలను పిండి జీవించే వంశంలో పుట్టినదానా అని అంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, భగవంతుడు అనేటువంటి వాడు అందరినీ కటాక్షించడమే తన యొక్క పరమావధి. దూడలు ఒకటి ఉండనివ్వండి, రెండు ఉండనివ్వండి, ఆ తల్లి గోవు ఏం చేస్తుంది? వాటికి కావలసినటువంటి పాలను ఇస్తుంది, కావలసినన్ని పాలు ఇస్తుంది. అలా కావలసినన్ని పాలు ఇచ్చి దూడలను ఎలాగైతే సంతృప్తి పరుస్తున్నటువంటి గోవులు ఉన్నాయో అలాగా ఈ గోపిక కూడా మిగిలినటువంటి గోపికలందరికీ కృష్ణ ప్రేమామృత ధారలను అందించి ఆనందపరచాలి అని వీళ్ళు తాత్పర్యంతో ఉన్నారు. అట్లా ఆలమందల యొక్క సమూహాలు చాలా అధికంగా ఉన్నాయి. అలా ఉన్నటువంటి ఆ గోవుల నుండి పాలు పిండుతున్నారు ఈ గోపాలకులందరూ. అలా ఉన్నటువంటి వాళ్ళందరూ శ్రీమన్నారాయణమూర్తికి చాలా ప్రీతిపాత్రమైన వాళ్ళు. ఎందుకనిట అంటే, నారాయణుడు కూడా ఏం చేస్తున్నాడు? అన్ని రకములైనటువంటి జీవవర్గములకు ఏ విధంగా అయితే నియమించి ఏ విధంగా అయితే ఏది కావాలో అది ఇస్తున్నాడో అలాగా ఈ గోవులన్నీ కూడా దూడలన్నిటికీ సరిపడ పాలనిస్తూ ఉంటున్నాయి. కాబట్టి అలాంటి శ్రీమన్నారాయణుడికి ఇష్టమైనటువంటి వంశం ఈ గోపవంశం. బహూని మే వ్యతీతాని జన్మావి తవజార్జున అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన వాక్యం ఇది కూడా. అర్జున, నా జన్మలు నీ జన్మలు కూడా అనేకములుగా ఉంటాయి. ఇక్కడ ఆల మందలు అన్నాడు. అంతేకాదు ఒక ఆవులోనో, రెండు ఆవులోనో, మూడు ఆవులోనో లెక్క చెప్పట్లేదు. బహూని అంటున్నాడు, చాలా ఉన్నాయట. అలా చాలా ఉన్నటువంటి ఆవులను చెప్పడంలో ఉన్న ఉద్దేశం ఏమిటి అంటే, జన్మలు అనేకం ఉన్నాయని భగవంతుడు చెప్పాడు కదా. అలా భగవంతుడు చెప్పబడినటువంటి జన్మలన్నిటికీ కూడా కారకములు ఈ గోవులే అని మనం తెలుసుకోవడం కోసం. అలాగే కణంగల్వల అన్నారు కదా, ఇందులో ఆలమందల యొక్క సమూహములు, చాలా ఆవుల యొక్క సమూహములు, అనేక రకముల జన్మలకు ఇవన్నీ కూడా నిదర్శనం. అట్లాగే అజాయమానో బహుధా విజాయతే అని వేదవాక్కు. కాబట్టి జన్మ లేనటువంటి పరమాత్మ అనేక రకాలైనటువంటి జన్మలు ఆయా కార్యముల కోసం ఎత్తడం, తద్వారా పరమాత్మ యొక్క జన్మములు అనేకములుగా కలిగి ఉండడం అనేది కూడా మనం చూస్తున్నాం. కాబట్టి అలాంటి పరమాత్మ ఈ గోవుల రూపంలో భగవత్ సాన్నిధ్యాన్ని ప్రసాదించడం కోసం గోపాల వంశాన్ని నిర్వహించాడు అని భావించడం ఈ గోపికలు చేస్తున్నటువంటి గొప్ప ఆలోచన. అట్లాగే గోపాలుడంటే ఎవరు? వేదరక్షణ చేసి వేద ప్రతిపాదితములైనటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో అలాంటి ధర్మాలను, జ్ఞానాన్ని శిష్యులకు అందరికీ కూడా అందించదగిన వాడు గోపాలుడు. కాబట్టి గోవులంటే ఏమిటి మరి? ఇక్కడ వేదములే గోవులు కనుక గోపాలుడంటే వేద ప్రచోదితములైనటువంటి ధర్మాలను లోకానికి అందించేవాడు గోపాలుడని కదా చెప్పుకున్నాము. ఇక్కడ వేదములు గోవులతో పోల్చబడుతున్నాయి. అవి ఇచ్చేటువంటి పాలు అందు చెప్పబడినటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మములన్నిటికీ ఆ పాలుగా కీర్తించబడుతున్నాయి. కాబట్టి దూడలతో కూడినటువంటి గోవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ వేదాంగములుగా కీర్తించబడుతున్నాయి.
వేదములకు అంగములు కూడా ఉన్నాయి కనుక అలాంటి వేదాంగములు అనంతములుగా ఉన్నాయి, చాలా ఉన్నాయి, కొద్దిగా కాదు. కాబట్టి గోవుల యొక్క మందలు అనేకము అని చెప్పడంలో ఇది ఒక పరమార్థం. ఈ విధంగా ఆ సారభూతములైనటువంటి విషయములు అనేటువంటి క్షీరాల్ని, పాలని పిండి శిష్యులందరికీ కూడా ప్రసాదించేటువంటి మహనీయమైనటువంటి గొప్పదైనటువంటి వంశమే గోపాల వంశం. ఆ గోపాల వంశంలో జన్మించినటువంటి గోపికని ఈ రోజున వీళ్ళు నిద్ర మేల్కొల్పడం అనేది ఒక విశేషం. అట్లాగే ఆవులు పాలు పిండేటువంటి సందర్భం మొత్తము కూడా పాలు పిండడం అనేటువంటిది చేయడం చేత మాత్రమే, పాలు పిండేటువంటి నేర్పరితనం ఉన్నంత మాత్రముననే వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోరు. పాలు పిండంగానే సరికాదు, పాలు ఇచ్చేటువంటి వాడిని రక్షించేటువంటి శక్తి కూడా ఉండాలి. కనుక వేదములను రక్షించేటువంటి శక్తి కూడా ఉండాలి, అలా ధర్మాన్ని రక్షించేటువంటి శక్తి కూడా ఉండాలి. అలాంటి శక్తి కూడా ఎవరికి ఉన్నది? ఈ గోపాల వంశంలో ఉన్న వాళ్ళకు ఉన్నది. ఆ గోవుల నుండి పాలు పిండడమే కాదు, వాటిని రక్షిస్తున్నారు కదా. కాబట్టి రక్షణ శక్తి, దాని నుండి శిక్షణ శక్తి కూడా వీళ్ళకుంది. కాబట్టి గోపాల వంశం చాలా గొప్పది. అలాంటి పాలు పిండి పరమాత్మ సేవ చేసే వంశంలో జన్మించినటువంటి దానా శత్తార్ తిరలతిచెన్రు శరుచెయ్యుం, శత్రువుల యొక్క బలాన్ని కూడా నశింపజేసి ఎదిరించేటువంటి శక్తి కలిగిన వాళ్ళు ఈ గోపాలకులు. అలాంటి గోపంలో వంశంలో జన్మించినటువంటి గోపికవు నువ్వమ్మా. ఆ కృష్ణ పరమాత్మ యొక్క అతిశయం అనేటువంటిది తట్టుకోలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే శత్రువులు. అంతే కదా. మరి గోవులకు శత్రువులు అంటే ఎవరు? ఆ శక్తిని తట్టుకోలేనటువంటి వాళ్ళే శత్రువులు అవుతారు. ఇప్పుడు మనకు శత్రువులు ఉంటున్నారండి. ఎందుకు ఉంటున్నారు శత్రువులు? మనకు శత్రువులు ఎందుకు అవుతున్నారంటే మనల్ని చూసి ఓర్చుకోలేనటువంటి వాళ్ళు, మనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తట్టుకోలేనటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళే శత్రువులు అవుతున్నారు. అలాగే భగవద్భక్తులుకి శత్రువులు అంటే ఎవరు? భగవంతునికి శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవద్భక్తులకి శత్రువులు. భగవంతుడికి శత్రువు ఎవడో వాడే భగవద్భక్తులందరికీ కూడా శత్రువు. కాబట్టి దేవుణ్ణి ద్వేషించే వాళ్ళే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి శత్రువులు కదా. అలాగే ఇక్కడ అనేక రకాల విషయాలు చెబుతూ అలాంటి శత్రువులందరినీ కూడా సంహరించగలిగిన వాళ్ళు, ఎదిరించగలిగిన వాళ్ళు గోపాలకులు. అంటే ఎలాంటి వాళ్ళని? భగవంతుణ్ణి ఎదిరించేటువంటి వాళ్ళని నియంత్రించగలిగిన శక్తి కూడా గోపాల వంశానికి ఉన్నది అని చెప్తున్నారు. భగవంతునికి శత్రువులు ఎవరు అంటే భాగవతులకు శత్రువులు ఎవరున్నారు? వాళ్ళు భగవంతుడికి శత్రువులట. అదేంటండి అలా చెప్తున్నారంటే చిన్న ఉదాహరణ చెప్తాను. మహాభారతంలో కృష్ణుడు పాండవులకు రాయబారిగా కౌరవుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు దుర్యోధనుడు విందు ఏర్పాటు చేశాడు. భీష్మాచార్యుడు కూడా విందు ఏర్పాటు చేశాడు. ఆయనతో పాటు ద్రోణాచార్యుడు అనేటువంటి గురువు గారు కూడా విందుని ఏర్పాటు చేసి వీళ్ళ ముగ్గురు మా ఇంటికి వచ్చి విందారగించవయా అన్నాడు భగవంతుడు. కానీ కృష్ణుడు ఏం చేశాడంటే విదురుడి ఇంటికి భోజనానికి వెళ్ళాట, ఈ ముగ్గురిని కాదని. వెంటనే ఎవరు కోపం వస్తుంది? విందు ఏర్పాటు చేసిన ఉన్న వాళ్ళల్లో ఎవరో కూడా కోపం రావాలి కదా. దుర్యోధనుడికి వచ్చింది. ఎందుకు దుర్యోధనుడికి వచ్చిందంటే వాస్తవంగా వాడు ఆవేశపరుడు కనుక, ఆత్మాభిమానం ఎక్కువ ఉన్నవాడు కనుక నేను పెట్టింది కాదని వెళ్తాడా అనేటువంటి ఒక భావంతో కోపం వచ్చింది. వచ్చి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా ఇంత చక్కగా నేను నీకు విందుని ఏర్పాటు చేశాను, నా ఇంట్లో భోజనం చేయనన్నావు, సరే పోతే పోయింది, నా దగ్గర తినకపోతే తినకపోయావు, మా కురుకుల పితామహుడు అయినటువంటి భీష్మ పితామహుడు భోజనం ఏర్పాటు చేస్తే ఆయన దగ్గర విందారగించనన్నావు, సరే పోన్లే అనుకుంటే ఆ కౌరవ సేన మొత్తానికి కూడా విద్య నేర్పినటువంటి గురువర్యుడైన ద్రోణాచార్యుడి దగ్గర భోజనం ఏర్పాటు చేస్తే ఆయన దగ్గర తిననన్నావు, వెళ్ళి ఎక్కడో విదురుడి దగ్గర భోజనం ఎందుకు చేశావయా, దీనికి కారణం ఏమిటో చెప్పాల్సిందే నువ్వు అని చెప్పి పట్టుబట్టాడు. ఎప్పుడైతే అలా పట్టుబట్టాడో ఆ కృష్ణుడు ఆయనకి చెప్పినటువంటి దుర్యోధనుడికి చెప్పిన విషయం ఏంటో తెలుసా అండి? ఎవరైతే నాకు భక్తులు ఉంటారో ఆ భక్తులకు శత్రువులు ఎవరున్నారో వాళ్ళందరూ నాకు కూడా శత్రువులే అన్నాడు. ఏమిటిది అంటే పాండవులు కృష్ణ భక్తులు, దుర్యోధనాదులు ఎవరు? ఆ పాండవులకు శత్రువులు. కనుక నా భక్తులకు నువ్వు శత్రువు గనక నేను నీ ఇంట్లో భోజనం చేయను, నువ్వు కూడా నాకు శత్రువుతో సమానమే అన్నాడు. కాబట్టి భగవంతుని భక్తులకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భగవంతుడు కూడా శత్రువులుగానే చూస్తాడు. మనమేమి చింతపడక్కర్లేదండి.
మనం గుళ్ళోకి వెళ్తున్నాం అన్నప్పుడు ఎవరన్నా విమర్శిస్తూ ఉంటారు చాలామంది. ఈ మధ్య చాలామంది దేవాలయాలకి రావాలన్నా వెళ్ళాలన్నా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారండి, అదండి ఇదండి అని చెప్పి బాధపడేవాళ్ళు ఉన్నారు. ఇవన్నిటికి మీరేం బాధపడక్కర్లేదండి. మిమ్మల్ని తిడుతున్నారంటే అది భగవంతుడికి చేరుతుంది, ఆయన చూసుకుంటాడు వాళ్ళని. మనం ఏమి చింతపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనకు శత్రువులు, భగవంతునికి ఆదరాభిమానాలు పొందిన వాళ్ళకి శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవంతుడికి కూడా శత్రువులేనని ఈ ఉదాంతం చెబుతుంది. అట్లాగా భగవత్ ప్రేమకు పాత్రులైన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు భగవంతుని యొక్క ప్రేమకు కూడా పాత్రులే. పాండవులు విదురుడు అంటే చాలా ప్రేమాభిమానాలు కలిగి ఉన్నారు. విదురుడికి పాండవులన్నా అంతే ప్రేమాభిమానాలు ఉన్నాయి. కనుకనే ఆయన్ని కృష్ణుడు శత్రువుగా చూడలేదు, మిత్రుడుగా భావించాడు. కాబట్టి భగవద్ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శత్రువులు భగవంతుడికి శత్రువులు. భగవద్భక్తులకు మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ భగవంతునికి మిత్రులు. ఇది కృష్ణ భగవానుడు చెప్పినటువంటి విషయం. కాబట్టి ఇక్కడ ఈ గోపికల నిద్ర లేపడంలో ఉద్దేశం ఏమిటంటే, నువ్వు కృష్ణుడికి చాలా ప్రీతిపాత్రమైన గోపాల వంశంలో జన్మించావమ్మా, అందుకని నువ్వు కృష్ణుడికి ఇష్టమైన దానివి గనక నీ వెంట మేముంటే ఆ కృష్ణుడి యొక్క ప్రేమ మా మీద కూడా పడుతుంది. కనుక మమ్మల్ని అలా ఉత్తీర్ణుల్ని చెయ్యి, నీవు మా జన్మలు సార్థక్యాన్ని పొందేందుకు సహాయం చేయవమ్మా అని ఆవిడ్ని లేపుతున్నారు. అంతేకాకుండా గోపాలకుల లక్షణములలో మరొక విశేషం ఉంది. గోవులని పాలు తీసుకురావడం. ఈ గోవుల నుండి పాలు ఎందుకు తీస్తున్నారు వీళ్ళు అంటే, స్వార్థం కోసం వాళ్ళు తీయట్లేదు. ఆ గోవుల దగ్గర ఉన్నటువంటి పాలు తీసుకొని అమ్మేసుకొని ఏదో జీవితాన్ని పొందుదామని తీసుకోవట్లేదు. వీళ్ళు దేనికి పాలు తీస్తున్నారట అంటే, ఆ ఆల మందలన్నీ కూడా చేపు అధికంగా వచ్చి ఆ పాలను ఇచ్చేయాలనేటువంటి తపనతోటి వేదన పడుతున్నటువంటి గోవులకు ఆ వేదనని తప్పించడానికి, ఆ గోవుల యొక్క బాధను తప్పించడానికి ఈ గోపాలకులందరూ వాటి పాలు పిండుతారు. ఆ పిండినటువంటి పాలు ఏం చేస్తున్నారు మరి అంటే, వీళ్ళేదో అమ్ముకోట్లా, కృష్ణ భగవానుడి యొక్క ప్రీతి కోసం అర్పిస్తున్నారు. ఆ కృష్ణుడు మా ఇంటికి ఎప్పుడప్పుడు వస్తాడు, ఆ వచ్చినప్పుడు ఆ వెన్ననో పాలనో తీసుకుంటాడు అని ఎదురు చూస్తున్నారు. కాబట్టి కృష్ణ భగవానుడి యొక్క ప్రేమ కోసం, ప్రేమాతిశయం కోసం తాపత్రయపడేటువంటి జీవులు ఈ గోపాలకు. కనుక అలాంటి వంశంలో జన్మించావమ్మా నువ్వు అని కీర్తిస్తూ, కుత్తమున్రిల్లాదా, ఏ దోషములు లేకుండా ఉన్నటువంటి గోపాల వంశంలో పుట్టిన దానివి అంటున్నారు. ఏ దోషాలు ఎందుకు లేవు అంటే, ధర్మాన్ని ఆచరిస్తున్నారు, స్వధర్మాన్ని ఆచరిస్తున్నారు. స్వధర్మాన్ని ఆచరించడంలో కూడా అధర్మం పాటించట్లేదు వీళ్ళు. గోవుల పాలు తీస్తున్నారు, భగవంతుడికి అర్పిస్తున్నారు. ఆ గోవుల యొక్క పాలు తీస్తున్నారు, భగవంతుడైనటువంటి కృష్ణ కోసం ఎదురు చూస్తున్నారు. ధర్మాన్ని ఆచరిస్తున్నారు. ఆ గోవులకు ఏదైనా ప్రమాదం కలిగితే వాటిని రక్షిస్తున్నారు. కనుక ఎక్కడా కూడా ఎటువంటి పాపములు పొరపాట్లు చేయట్లేదు. కాబట్టి అలా ఎటువంటి మచ్చ లేనటువంటి ఒక వంశంలో నువ్వు పుట్టావమ్మా, ఏ దోషము లేనటువంటి గోపాల వంశంలో పుట్టిన దానివని నీవంటే మాకు ప్రీతంగా ఉన్నదమ్మా, ఎటువంటి మచ్చ లేదు నీ వంశానికి నీకు అంటున్నారు. అపిచేత్ సుదురాచార భజతే మా మన్యభాకు సాధురేవ సమస్మంతవ్య అని. ఎంత గొప్ప చెడ్డ నడవడి కలిగినటువంటి వాడైనా, ఎంత భయంకరమైన దోషత్వం కలిగినటువంటి వాడైనా నన్నే గనక సేవించి ప్రేమించినట్లయితే, నన్ను ఆరాధించినటువంటి వాడివి గనక అయినట్లయితే అతడు గౌరవించదగిన వాడు అని నేను భావిస్తానన్నాడు కృష్ణుడు. కాబట్టి ఈ గోపాల వంశం కష్టపెట్టేవాళ్ళు, శత్రువులనే ప్రేమికులుగా చూసేటువంటి వంశం ఇది. అలాంటిది ఎటువంటి మచ్చ లేకుండా ప్రేమపాత్రమైనటువంటి మిత్రత్వాన్ని కలిగినటువంటి వంశంలో నువ్వు పుట్టావంటే ఇంకా నిన్ను ఎంత బాగా చూస్తాడు. శత్రువునే మిత్రుడిగా చూసే కృష్ణుడు మిత్రుడిని ఇంకెంత బాగా చూస్తాడు. కనుక అలాంటి మిత్రవంశంలో జన్మించిన దానివి కనుక నీ మీద కృష్ణుని ప్రేమ వ్యాజంగా ఉంటుంది. నీతో పాటు మాకు కూడా ఆ ప్రేమను పొందే అవకాశాన్ని ఇవ్వవమ్మా అని ప్రార్థన చేస్తున్నారు. కోవలర్ధం పార్కొడియే, కోపవంశంలో ఉన్నటువంటి బంగారు తీగే అని పిలుస్తున్నారండి. బంగారు తీగ మనం కూడా అంటాం బంగారు తల్లి అని, అట్లాగే వీళ్ళు బంగారు తీగ వంటిదానా అని పిలుస్తున్నారు. బంగారు తీగ అని ఎందుకంటున్నారు అంటే, తీగ ఏదో ఒక దానిని చెట్టుని ఆశ్రయించినప్పుడే అది ఎదుగుతుంది. అట్లాగా ఈవిడ ఏం చేసింది, కృష్ణుడు అనేటువంటి ఒక వృక్షాన్ని ఆశ్రయించి పెనవేసుకొని ఉన్నది. కనుక అది ఆ తీగ ఆధారపడి ఉన్నది భగవంతుడి మీద.
బంగారంతో పోల్చడంలో ఉద్దేశం ఏమిటంటే కృష్ణ భగవానుడి కళ్ళుకున్నప్పటికీ కూడా ఆ తీగ బంగారుమయమైనది. దేనివల్ల బంగారుమయమైంది అంటే కృష్ణ తత్వము చేత బంగారుమయమైంది. ఒక మరీ సుకుమారత్వం లేకుండా శాశ్వతమైనటువంటి ఒక పరమానందాన్ని కలిగే స్థితిని పొంది ఉన్నది కనుక బంగారు తీగ అని వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అలా బంగారు తీగ వంటిదానా మాకు కూడా అలాంటి స్వర్ణమయమైనటువంటి భావాన్ని పొందేందుకు అవకాశం కలిగిస్తావా అని వేడుకుంటున్నారు. అట్లాగే పుత్తరవల్గుల్ పునమయిలే ఇంకొక సౌందర్యాన్ని చెప్తున్నారు. పుత్తరవల్గుల్ పుట్టలో ఉన్నటువంటి ఒక పాము వలె పునమయిలే నితంబము కలిగినటువంటి దానా, పుట్టలో ఉన్నటువంటి పాము వంటి పిరుదు భాగము కలిగినటువంటిదట. నడుము క్రింది భాగాన్ని నితంబము అని పిలుస్తారండి. అది ఎలా ఉంటుంది? గుండ్రముగా ఉబ్బెత్తుగా ఉండేటువంటి దృఢమైనటువంటి స్థితిలో ఉంటుంది. ఎలా ఉంటుందట, ఎలా ఉందట అంటే పుట్టలో ఉన్నటువంటి పాము వలె ఉన్నది అని చెప్పడంలో ఒక మంచి విషయం ఉంది. ఏమండి ఇలాంటి విషయాలు ఇక్కడ చెప్పచ్చా అంటే అది చెప్పడంలో కూడా కృష్ణ యొక్క పరమార్థమే ఉన్నది, అందుకని చెప్పుకోవాల్సి వస్తుంది. పాము పుట్టలో ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే అండి గుండ్రగా అది మొత్తము చుట్టేసుకుని పడగని ఆ చుట్ట పైన కప్పి ఉంచుతుంది. కనుక అలా చుట్టుకున్నటువంటి పాము యొక్క పడగ ఇలాగా కప్పివేయబడి నున్నగా గుండ్రముగా పటిష్టముగా లోపల ఉన్నటువంటి శరీరాన్ని మొత్తాన్ని దాచిపెడుతుంది. అట్లాగే ఈవిడ యొక్క నితంబ సీమ ఎలా ఉన్నదట, ఈ పాము ఎలాగైతే తన మొత్తం శరీరాన్ని దాంట్లో దాచుకుని ఉంటుందో అట్లాగే కృష్ణ భగవానుడి ప్రేమాతిశయము చేత ఉన్నటువంటి సౌందర్యమంతా కూడా ఈ గోపికకు తన యొక్క నితంబ సీమయందు దాచుకొని ఉన్నది. ఇంత వివరం చెప్పుకోకర్లేదండి. ఎవరమైనా సరే మగవాళ్ళు అందరూ కూడా ఏం చేస్తారు చూడండి, సామజ వరగమలను చూసి మనసు పారేసుకుంటారు. ఏనుగుల వలె నడకగలిగిన వాళ్ళు. రెండు విషయాలు ఇక్కడ చెప్తున్నారు. కేశములు అంటే ఆ జుట్టు, అలాగే నితంబ సీమ అంటే పెరుదు భాగము. ఆ జడ పెరుదు భాగము యందు ఒయ్యారంగా ఉన్నటువంటి నడకలు కలిగినటువంటి ఆడవాళ్ళను ప్రేమించినటువంటి మగవాళ్ళు ఉన్నారా? ఆశయించబడినటువంటి అలాంటి సౌందర్యాన్ని గ్రహించినటువంటి వాళ్ళు ఉన్నారా? లేరు కదా. ఇక్కడ ఈ గోపికకు అలాంటి సౌందర్యం ఉన్నది అని వీళ్ళు కీర్తిస్తున్నారు. ఎందుకనంటే కృష్ణుడు నీ వెంట పరిగెత్తుకొస్తాడు, నీకు ఇలాంటి సౌందర్యం ఉన్నదనే కదా ఆ కృష్ణుడు నా వెంట పడతాడు, ఎక్కడికి పోడని నువ్వు గర్వంతో అలా ఉండిపోయావు, ఇంత సౌందర్యం నీకు సొంతమైందనే కదా అని వీళ్ళు చెప్తున్నారు. అలాంటి సౌందర్యం నీకు మాత్రమే ఉన్నది కనుక కృష్ణుడు నీ వెంట ఉంటున్నాడమ్మా, కానీ మాకు అలాంటి పరిస్థితి లేదు కనుక అలాంటి కృష్ణుడు నీ వెంట తిప్పుకునే బదులు నీతో పాటు మా వైపు కూడా ఆయన చూసేందుకు అవకాశం ఇవ్వవమ్మా అని చెప్పడం కోసమే ఈ సౌందర్య వర్ణన. అంతే తప్ప ఆ స్త్రీని విమర్శించడం కోసమో మరొకటన మాత్రం తప్పుగా అర్థం చేసుకోవద్దు. దయచేసి దీన్ని ఎవరూ కూడా వేరుగా భావించవద్దు. పుత్తరవల్గుల్ పునమయిలే అలా పుట్టలోని పాము వలె ఉన్నటువంటి నితంబ సీమ కలిగినటువంటిది అయినా ఓ బంగారు తీగ వంటి శరీరము కలిగిన దానా లేచి రావమ్మా అని పిలుస్తున్నారు. అంతేకాకుండా పోదరాయ్ లేచిరావా అని పిలుస్తూ నీ అందము నీ వద్దకే పరమ పురుషుడైనటువంటి కృష్ణుని తీసుకొస్తుందనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం నీకుండే ఉండుగాక. కానీ మేం కూడా ఆ పరమాత్మ కోసమే ఉన్నాం. ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క ఉయుక్తి, ఆ పరమాత్మలో ఉన్నటువంటి భక్తి మాకు కూడా అందుకుని మేం కూడా ఆనందపడేటువంటి అవకాశాన్ని మాకు ఇవ్వవా అని కీర్తించారు. అట్లాగే సుత్తోళిమారెల్లారుం వందు నీతో చుట్టరికాన్ని కలిగినటువంటి గోపికలందరూ కూడా చెలికెత్తలందరూ కూడా వచ్చారమ్మా. మేమందరం కూడా ఎక్కడున్నాం? మీ ఇంటి ముందే ఉన్నాం. సుత్తెత్తోళి మారెల్లారుం వన్రు చుట్టాలందరూ చెలికెత్తలందరూ కూడా వచ్చారు. నువ్వు అడుగుతున్నటువంటి విషయాలన్నిటికీ సమాధానం చెప్తారు. వాళ్ళందరికీ కూడా నువ్వు కృష్ణ సమాగమాన్ని పొందే అవకాశాన్ని ఇవ్వడం కోసం లేచి రావమ్మా. ఆ బుద్ధి కృష్ణుని యందు మా అందరికీ కూడా ఉన్నది. లాంటి ఆ బుద్ధి స్థిమితపడేందుకు అవకాశాన్ని ఇవ్వవలసింది అని ప్రార్థిస్తున్నారు. నిన్ముత్తంబుకుందు నీ ముంగిలికి వచ్చి నీ వాకిట్లో నుంచోనున్నామమ్మా. కనుక నీ వాకిట్లో ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ ఒక్కసారి చూడవా, మాతో మాట్లాడవా. ఆ వాకిలి దగ్గరకు వచ్చి నీ వాకిలి పరమపదము కంటే గొప్పది. ఎందుకని? కృష్ణుణ్ణి
స్వీకరించగలిగినటువంటి సౌందర్యాతిశయం చేత నువ్వు ఉన్నావు. కృష్ణుడు ఎప్పుడూ నీ వాకిట్లోనే నిలబడి ఉంటాడట. అలాంటి వాకిట్లోకి మేమందరం వచ్చాము. ఎందుకో తెలిసిన, ఆ కృష్ణుడు నీ దగ్గర ఉన్నాడు కదా, ఆయన మాతో కూడా పంపుతావని, మేము కూడా కృష్ణ పరమాత్మను సేవించుకునేటువంటి ఒక యోగ్యతని పొందుదామని నీ వాకిట్లో నుంచుని మేము అడుగుతున్నామమ్మా. అర్థులు ఎప్పుడు కూడా వాకిట్లో నుంచుని అడుగుతారండి కదా. కనుక అలాంటి అర్థిత్వ భావాన్ని వీళ్ళు తెలియజేస్తున్నారు మనందరికీ కూడా. కాబట్టి ఈ గోపికలందరూ అక్కడ వాకిట్లో నుంచొని ఉన్నామమ్మా, తలుపు తీసి మమ్మల్ని కూడా కాపాడేందుకు, మాకు కూడా కృష్ణ పరమానందాన్ని పొందించేందుకు అవకాశాన్ని ఇవ్వవా. ముగిల్ వన్నన్ పేర్పాడా, అయినా సరే నువ్వు లేచి రావట్లేదే. కానీ మేమందరం ఏం చేస్తున్నామో తెలిసిన, మేఘవర్ణుడైనటువంటి నల్లనయ్య అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మను, ఆయన యొక్క నామాన్ని కీర్తించడానికేనమ్మా మేమందరం వచ్చింది. ఏదో నీ దగ్గర ఉన్నటువంటి కృష్ణుని ఎత్తుకొని వెళ్ళిపోదామనో, లేకపోతే నిన్నేదో ఇబ్బంది పెడదామనో రాలే. ఆ కృష్ణుణ్ణి కీర్తించడానికే మేమందరం వచ్చాం. నీకు ఇష్టమైన కృష్ణుణ్ణి కీర్తించడానికే మేమందరం కూడా వచ్చాం. కనుక అలా ఆ ఇష్టాన్ని పెంపొందింపచేసేందుకు గాను నువ్వు మాతో కలవరాదా అని ప్రార్థిస్తున్నారు. చిత్తాదే పేషాదే, అలా పిలిచినా పలికినా మాట్లాడినా కృష్ణనామ సంకీర్తనం మేము చేస్తున్నా సరే నువ్వేమీ మాట్లాడకుండా ఉన్నావు ఎందుకని? భగవన్ నామాన్ని వినంగానే కృష్ణ దివ్యమంగళ విగ్రహం నీ కనుల ముందు కనిపిస్తుంది కదా, అలా కనిపించినా సరే లేచి రావట్లేదు ఎందుకని? ఎందుకని మమ్మల్ని మాట పట్టించుకోవట్లేదు నువ్వు? కదలిక లేకుండా మాట్లాడకుండా అలా పడుకొని ఉండడం ఎంతవరకు న్యాయమమ్మా? ఒక్కసారి మా కళ్ళకి చెవులకి ఉపవాసాన్ని కలిగిస్తావా? మా కనులకు చెవులకు కూడా నువ్వు వచ్చి ఆ స్థితిని కల్పించి మాకు నిండైనటువంటి ఆహారాన్ని అందించాలి, కానీ అలా లోపలే ఉండి మా కళ్ళు చెవులు ఉపవాసం చేసేలాగా చేస్తావా? అలా చేయకమ్మా, ఒక్కసారి లేచిరా. నీ సౌందర్యాన్ని చూస్తేనే కృష్ణుని చూసిన ఆనందం కలుగుతుంది మాకు. నీ వచ్చి మాతో మాట్లాడితే కృష్ణుడితో మాట్లాడినటువంటి ఆనందం మాకు కలుగుతుంది. ఆ రెండు ఆనందాలను మాకు ప్రసాదించవా నువ్వు అని వేడుకుంటున్నారు. సెల్వపెండాటిండి, ఓ సంపన్నురాలైనటువంటి దానా, ఇక్కడ సంపదలు ఉన్నాయి అని చెప్తున్నారు. సంపదలు అంటే ఏమిటివి అంటే కృష్ణ పరమాత్మ యొక్క సేవా తత్పరత చేత కలిగిన సంపద, గుణ సంపదలు కలిగినటువంటి దానా అని భగవద్ గుణానుభవాన్ని ఒక రాశిగా చేసుకుని నీ దగ్గర పెట్టుకున్నావు కదా, అంతటి సంపదలు కలిగినటువంటి దానివి నువ్వు. మమ్మల్ని కూడా కటాక్షించమ్మా. ఎత్తెక్కురంగుం పొరళ్, ఇలా ప్రార్థన చేస్తూ ఇంతగా మేము వేడుకుంటున్నప్పటికీ కూడా రాకుండా నువ్వు నిద్రపోవడానికి కారణం ఏమిటి? నీ కృష్ణుని నువ్వే కదా పొందుతున్నావు, ఆ కృష్ణుడి యొక్క సేవలో నువ్వు తరిస్తున్నావు కదా. అలాంటి తరించినటువంటి స్థితి మాకు కూడా అందించితే ఆ పరమాత్మ ఇంకా ఆనందపడతాడు కదా. కనుక మాకు కూడా నీ ఆనందాన్ని పంచి మమ్మల్ని కటాక్షించవమ్మా అని ప్రార్థన చేస్తూ ఈ గోపికలందరూ కూడా ఆ గోపికను నిద్రలేపుతున్నారు గోదాదేవితో సహా. అయితే ఇలా నిద్రలేపడంలో ఉన్నటువంటి గొప్ప విశేషాల్లో నిన్న మనం చెప్పుకుంటూ కుంభకర్ణన్ అనేటువంటి మాట చెప్పుకున్నామండి. కుంభకర్ణుడు అంటే, కుంభం అంటే పాత్ర, కరణము అంటే ఆధారముగా కలిగిన వాడు, అంటే ఒక కుండలో పుట్టినటువంటి వాడు అగస్త్య మహాముని అని కూడా ఒక అర్థం ఉన్నది. ఆ అగస్త్య మహాముని ఏం చేశాడు? 3 రకాలైనటువంటి విశేషాల్లో అగస్త్యుడు చాలా గొప్పవాడు. సూర్యోదయానికి అడ్డమవుతున్నటువంటి వింధ్య పర్వతాలని పెరగకుండా ఆపేశాట. అట్లాగే కుంభకర్ణుని నిద్రతో దీంట్లో పోల్చడంలో ఉద్దేశం ఏంటంటే, కృష్ణుణ్ణి చూడకుండా మేమందరం పొందకుండా ఆపుతున్నావు నువ్వు నీ దగ్గరే పెట్టుకుని. కనుక అలా ఆపగలిగినటువంటి శక్తి నీకు ఉన్నది. అది ఆ కుంభకర్ణుడు అయినటువంటి అగస్త్య మహాముని దగ్గర నుండి నువ్వు పొందావా అని ఒక ఉద్దేశ్యం. అట్లాగే ఇంకొకటి ఏమిటిది అంటే, రెండవది ఆచమనం చేసేటువంటి విషయంలో సముద్రంలో ఉన్నటువంటి నీటిని మొత్తాన్ని ఆయన తాగేశాడు ఆచమనం చేసే వంకతోటి. కాబట్టి ఉడిసిపట్టి త్రాగటం, నీటిని మొత్తాన్ని తాగేసేసాడు. అట్లాగే నువ్వేం చేస్తున్నావు? కృష్ణ పరమాత్మ అనేటువంటి సముద్రం మొత్తాన్ని, ఆ జ్ఞానాన్ని మొత్తాన్ని నువ్వే ఒడిసిపట్టేసి తాగేసేసావు. అలాంటి లక్షణాన్ని నీకు ఆ కుంభకర్ణుడు అనేటువంటి పేరు కలిగిన అగస్త్య మహాముని నీకు అందిస్తే వచ్చిందా అని అడుగుతున్నారు. ఇంకొక మూడవది ఏంటిది ఇది అంటే, వాతాపి అనేటువంటి రాక్షసుణ్ణి తినేసి జీర్ణం చేసుకున్నాడు. కాబట్టి శత్రువులందరినీ కూడా జీర్ణం చేసుకునేటువంటి శక్తి, అంత శత్రువులన్నిటినీ నాశనం చేసి భగవంతుడి యొక్క శక్తిని నువ్వు పొంది దాన్ని జీర్ణం చేసుకోగలుగుతున్నావంటే ఇది నీకు ఆ కుంభకర్ణుడు ప్రసాదించినటువంటి విషయమే తప్ప మరొకటి కాదు కదా అని ప్రార్థన చేశారు. కాబట్టి అలాంటి 3 రకాలైన లక్షణాలతో అహంకారాన్ని శమింపజేసి
కృష్ణ భగవత్ తత్వం అనేటువంటి జ్ఞానము చేత ఆచమనం చేసి అంత శత్రువులన్నింటినీ కూడా సంహారం చేయడం చేత స్థితప్రజ్ఞత కలిగినటువంటి ఒక సుషుప్తి అవస్థ నిద్రను నువ్వు అనుభవిస్తున్నావు. అలాంటి నిద్రలో పరమానందాన్ని పొందుతూ నిద్రపోతున్నావే, ఆ ఆనందం మేము కూడా పొందాలనుకుంటున్నామమ్మా, మాకు కూడా ఇవ్వవా అని ఈ గోపికలు గోదాదేవితో సహా ఆవిడ్ని ప్రార్థన చేస్తున్నారు. కనుక మనమందరం కూడా భాగవత సేవ చేస్తూ భగవద్భక్తులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అనుసరిస్తూ భగవత్ కటాక్షానికి పాత్రులమై తరిస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తూ, దయచేసి మనం దేవుణ్ణి ఆరాధించకపోయినా ఆరాధించేటువంటి వాళ్ళని విమర్శించడం, వాళ్ళను అనేక రకాల మాటలతో వేధించడం, బాధ పెట్టడం ఇట్లాంటివి చేయవద్దు. అలాంటివి చేస్తే భగవంతుడు మనకి కూడా దూరం అయ్యే అవకాశం ఉంటుంది. కనుక మనకు తెలియకుండానే మనం చేసేటువంటి పాపపు చేష్టలు ఇవన్నీ. కనుక ఎవరు కూడా ఇలాంటి చేష్టల దూరం వైపుకు వెళ్లకుండా ప్రశాంత చిత్తులై భగవద్ ఆరాధన పరిపూర్ణమైనటువంటి భావనతో జీవితాన్ని సార్థక్యం వైపుకి నడుపుతారని ఆశిస్తూ ఈ రోజుకి ఈ విశేషాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు, లోకాః సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.